పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. 21వ రోజు. దివ్య హృదయము మరి 2 అభిలాషలు. కరుణామయుడైన రక్షకుడు యేసునాథుడు సకల మనుషుల కొరకు మహా అభిలాషగా ఉన్నందున స్నేహలో అమానుషంగా కొట్టబడినప్పుడు దాహం దాహం అని బిగ్గరగా అరిచి మొత్తుకున్నాడు. దాని యొక్క అర్థం వేదాంతులు చెప్పినదేమనా, యేసు ఘోర కఠోర మరణము చేత సమస్త ఆత్మలను నరకం నుండి రక్షించబడాలనే తపన, ఆశ, అభిలాషను వ్యక్తపరుస్తుందని బోధించుచున్నారు. యేసే మన జీవన ఫలం. మనం ఫలించాలంటే యేసు ప్రభు యొక్క ఆశయాలను, అభిలాషలను తెలుసుకుని పాటించి యేసునాథుని దివ్య హృదయం బిడ్డలంగా జీవించాలి. మన సేవ ఇతరులకు సహాయపడాలి. అంటే యేసునాథుని యొక్క దీవెనల ద్వారా, శక్తి ద్వారా మనం ఇతరులకు మన హృదయపూర్వకంగా సహాయం చేయగలం. అదే మన క్రైస్తవ జీవితంలోని అంతరార్థం. యోహాను 15:16-17 వచనముల ప్రకారం, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని నా అభిలాష అని అంటున్నాను. 2వ అభిలాష, యేసునాథుడు మన మీద అత్యంత ప్రేమానురాగాలు పెంచుకొని ఉన్నందు చేత లోకాంత్యము వరకు వారు మనతో వాసమై ఉండుటకు దివ్య సప్రసాదము స్థాపించాడు. నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాసాను భుజించవలేను ఎంతయో ఆశించింది. లూకా 22:15. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11:24. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకుని ఆశీర్వదించి తుంచి తన శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న మా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానపడి దీనిని జ్ఞాపకార్థము చేయుడు అని ఈ విధమున యేసు కడగా భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించింది. అద్భుతము. పరమ ప్రకాశముతో వెలుగొందుచున్న యేసునాథుని దివ్య హృదయము పునీత మార్గరితమ్మకు ప్రతి మాసపు మొదటి శుక్రవారం దర్శనము చూడను. ఇట్టి దర్శనములో యేసు తన తిరు హృదయ కిరణములను ఆమెపై ఉడికించగా తిరు హృదయ ప్రేమాన్ని పూరితురాలైన తన్మయత్వము చెందును. ఆ సమయంలో యేసునాథుడు తన దివ్య హృదయ ఉన్నత రహస్యములను ఆమెకు వెల్లడించేవారు. ఒకసారి ఆమె గాఢ ధ్యాస సముద్రంలో మునిగి ఉండగా యేసు కనిపించి తన గౌరవార్థం 9 శుక్రవారములలో సప్రసాదము దొరుకుని పవిత్ర ఆరాధన క్రియలు పాటించాలని కోరారు. మరియు పవిత్ర హృదయ పండుగను స్థాపించి ఘనంగా కొనియాడ చేయాలని కూడా కోరారు. శుక్రవారం దివ్య సప్రసాదంలో వేంచేసి ఉండి యేసునాథుని దివ్య హృదయమా, నా యందు విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే సుకృత పుణ్యములను అధికరింప చేయండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.